హాయ్ అండి. ఈరోజు వెంకటేశ్వర స్వామి, శివయ్య అలాగే అమ్మవారు ఒకే ప్లేస్లో ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చామండి. 3 గుళ్ళు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. విశాలమైన ప్రాంగణంలో ఆలయ నిర్మాణాలు జరిగాయండి. ముందుగా ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకొని మనం ప్రదక్షిణ చేద్దామండి. శివలింగాన్ని వచ్చేసి కాశీ నుండి తీసుకొచ్చారండి. దసరా నవరాత్రుల్లో కూడా అమ్మవారిని ప్రతిష్ఠించి ఉత్సవాలు అయితే ఘనంగా చేస్తారండి. ఈ ఆలయం చుట్టూతా ఒకసారి ప్రదక్షిణ చేసిన తర్వాత మనం ఒక్కొక్క స్వామివారిని వెళ్ళి చూసుకుందామండి. అమ్మవారికి ఒక ఆలయం అండి, అలాగే మన శివయ్యకు ఒక ఆలయం ఉంది, అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా 3 గుళ్ళు పక్కపక్కనే ఉన్నాయండి విశాలమైన ప్రాంగణంలో. ఈ మధ్యలోనే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి హోమాలు కూడా ఏంటో చేశారండి. అప్పుడు మేము స్కూల్కి వెళ్తాం కదండి, ఎక్కువ టైం దొరకలేదు. స్కూల్కి నియర్లోనే ఉంటుందండి ఈ టెంపుల్ కూడా. చాలా విశాలమైన ప్రాంగణం, రోడ్డుకు దగ్గరలోనే. ఓన్లీ ఆలయ ప్రాంగణమే ఇంత ఉంది కదండి, బయట కూడా చాలా ఉందండి. దాదాపు మరి ఎంత ఉంటుందో తెలియదు నాకు కూడా. చాలా విశాలమైన ప్రాంగణం. వెంకటేశ్వర స్వామి వారికి కూడా నిత్యం పూజలు జరుగుతాయండి. గరుత్మంతుల వారు. మనం వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం. గణపతుల వారు, అలాగే వెంకటేశ్వర స్వామి అండి. భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుందామండి. ఇప్పుడు శివాలయంలోకి వచ్చామండి. గణపతి అలాగే ఈ శివలింగాన్ని వచ్చేసి కాశీ నుంచి తీసుకొచ్చారండి. చాలా మహిమాన్వితమైనటువంటి దేవాలయం అండి ఇది. ఇక్కడ ఏం కోరుకున్నా వెంటనే తీరిపోతాయండి. క్రౌడ్ అయితే బాగా ఉంటుందండి. అమ్మవారి టెంపుల్లోకి వచ్చేసాం. మనం అమ్మవారిని దర్శించేసుకుందామండి. పూజ చేయించుకునేంత టైం లేదండి. నేను అందుకనే ఓన్లీ వీడియో పర్పస్గానే కొంచెం టైం స్పెండ్ చేశాను. ఈసారి వచ్చినప్పుడు మనం పూజ చేయించేది కూడా వీడియో తీసి పెడతాను. చాలా విశాలమైన ప్రాంగణంలో ఎంతమంది భక్తులు వచ్చినా కానీ సరిపోతుందండి. బయట కూడా చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. రావి చెట్టు కింద సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహాలండి ఇవి. ఈ మధ్యలోనే ప్రతిష్ఠించారు. ఇన్ని ఎందుకు ప్రతిష్ఠించారనేది అర్థం కాలేదు నాకు కూడా. ఇంకా గుడి బయట ప్రాంగణం కాకుండా ఓపెన్ ప్లేస్ అయితే చాలా ఉంటుందండి. ఎంత ఉంటుందో చెప్పలేము. చూసారా, ఎట్ ఏ టైం 3 దేవాలయాలని 3 దేవుళ్ళని మనం దర్శించుకున్నాము. చూడండి ప్లేస్ కూడా ఎంత ఉందో. ఎప్పుడు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయండి. అసలు దసరా కానీ కార్తీక మాసం కానీ అసలు ఖాళీ ఉండదు. క్రౌడ్ ఫుల్గా ఉంటుంది. నాకు వీలైనన్ని క్షేత్రాలని దర్శించేలాగా చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.